బేగంపేట్ భగవంతపూర్ సీతారాముల దేవస్థానంలో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గత 20 సంవత్సరాల నుండి సీతారాముల వారి కళ్యాణం జరుపుతున్నామని ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. 1000 మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మరి శశిధర్ రెడ్డి, సనత్ నగర్ కార్పొరేటర్ కొల లక్ష్మ, బాలిరెడ్డి, గబ్బర్ సింగ్ సాయి మరియు ఆర్గనైజర్ ప్రవీణ్ కుమార్, కిరణ్ కుమార్, కుశల్ కుమార్ మరియు భక్తులు పాల్గొన్నారు. స్వామి పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయినాను. నాకు కొత్త కాలం నుండి మన కిరణ్ కుమార్ పరిచయం అయ్యారు వేరే స్నేహితుల ద్వారా. అప్పటి నుండి నన్ను అభిమానిస్తూ, అన్నయ్య నువ్వు ఒకసారి రావాలా మా మందిరానికి వచ్చి చూడాలా, మేము ఇలా కార్యక్రమాలు ఎట్లా నడుపుతున్నావు నువ్వు కూడా ఆనందించి చూసినాక ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువగా అనుభూతి పొంది ఆనందిస్తున్నాను. ఇట్లనే ప్రతిసారి మాకు ఇన్విటేషన్ వస్తే మేము వచ్చి ఆనందించే భాగ్యం కలగాలని మనసారా కోరుకుంటున్నాం. నమస్కారం. మరియు సీతారామాంజనేయ దేవస్థానంలో మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ సీతారాముల కళ్యాణం కానీ, మరి హనుమాన్ జయంతి కానీ, మరియు బోనాల పండుగ కానీ, మరి నవరాత్రులు కానీ, మరి వినాయక చవితి కానీ, ప్రతి ఒక్క కార్యక్రమాలు ఎంతో ఘనంగా చేస్తూనే ఉంటాం. మరి అన్నదానం కార్యక్రమాలు అన్నీ చేస్తూనే ఉంటాం. మరి రాజకీయ నాయకులు కానీ, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఇచ్చేసి ఎంతో ఘనంగా మేము చేస్తూనే ఉన్నాం. బస్తీ వాసులు కూడా సహకరిస్తూనే ఉంటారు. మరి ఉన్న బయట నుంచి వచ్చిన భక్తులు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫిలిం ఇండస్ట్రీ నుంచి కానీ అందరూ మేము లాక్డౌన్లో కానీ అన్నీ సేవలు చేసుకున్నాము. ఈ టెంపుల్ అంత ఘనంగా మాకు సహకరించుకుంటా ముందుకు తీసుకొని వెళ్తున్న ఈ సీతారామాంజనేయ దేవస్థానం అలా ఆశీర్వాదాలతో మేము ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జయ హనుమాన్. భగవంతపురం హనుమాన్ టెంపుల్ చైర్మన్ మాడుతున్నాను. నమస్కారం. నేను భగవంతపురం హనుమాన్ టెంపుల్ చైర్మన్ మాడుతున్నా. నా పేరు మహేష్ గౌడ్. గత 10 ఏళ్ల సంది హనుమాన్ టెంపుల్ మంచి అభివృద్ధి పొందుతుంది. అందరి బస్తీ అందరి సహకారంతో కలిసిమెలిసిగా కులమతాలు లేకుండా అంతా కలిసిమెలిసి పని మంచిగా బాగా అభివృద్ధి చేసుకుంటున్నాము. ఇలా హనుమాన్ జయంతి కాకుండా, శ్రీరామనవమి కాకుండా, బతుకమ్మ పండుగ కానీ, బోనాలు కానీ ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటున్నాము. మేము అందరి మీ సహకారం ఉంచాలి. మీరు మిత్రులు అందరికీ నమస్కారం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? గత 10 ఏళ్ళ సంది చేస్తున్నాను మేము. ఇది అభివృద్ధి ఎన్నెళ్ళ సంది అభివృద్ధి ఉంది ఇది. బట్ అది చైర్మన్గా నేను ఒక 10 ఏళ్ళ సంది నేను చేస్తున్నాను. నేను నాతో పాటు కిరణ్ కుమార్ కానీ, ప్రవీణ్ కానీ, మళ్ళీ నాగభూషణ్ కానీ అందరూ పెద్ద వాళ్ళందరూ కలిసి చేస్తున్నా. అన్నదానం ఎంతమందికి? అన్నదానం సుమారు 600 మంది తక్కువ వస్తారని అప్రాక్సిమేట్గా. అన్నదానం గత 10 ఏళ్ళ సంది అన్నదానం చేస్తున్నాం మేము. ఇలానే దీంతో పాటు హనుమాన్ జయంతి కూడా అన్నదానం చేస్తాం మేము. దాతలకు ఏమీ అంత లేదన్న. మా మెంబర్స్ కానీ, కమిటీ మెంబర్స్ కానీ, కొంత యూత్ కానీ, కమిటీ మెంబర్స్ కానీ కలుసుకొని మేము ఇచ్చుకుంటాం అన్న. మేము అందరు సహకరి చేసుకుంటామన్న. మేము ఈ ప్రోగ్రాం కోసము వచ్చిన బస్సు పెద్దలు, మరి బస్సు పబ్లిక్ వచ్చి, ఎందుకంటే మేము ఇప్పుడు కాదు 8 సంవత్సరాల నుంచి మేము భగవంతపూర్ హనుమాన్ టెంపుల్లో ప్రతి ఒక్క ప్రోగ్రాము అందరికీ అన్నదాన కార్యక్రమం కానీ, అన్న ప్రసాదాలు కానీ మేము ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాం. ఈ హనుమాన్ దేవస్థానం నుంచి మేము ఎంతో ముందుకు వెళ్తున్నాము. ఎందుకంటే పబ్లిక్కి హనుమాన్ దేవస్థానంలో అనుకున్న కోరిక కూడా అవుతుంది. ఎందుకంటే మా 100 సంవత్సరాల గుడి ఈ హనుమాన్ టెంపుల్. ఆ హనుమాన్ టెంపుల్లో దగ్గర 8 సంవత్సరాల నుంచి మేము బాగా కష్టపడి ముందుకు వెళ్తున్నాము. మాతో పాటు మన మహేష్ అన్న గారు, కిరణ్ కుమార్, శివకుమార్, లవకుమార్, కుశల్ కుమార్, మరి శోభన్ గౌడ్ ఆధ్వర్యంలో మరి మేమందరం ఉండి ముందుకు అడుగేసి, అరే అన్న మన దేవుని కోసం మనం చేయాలని మరి కోరుకుంటూ అందరం చేస్తున్నాం ఈ ప్రోగ్రాం. అన్నదానం ఎంతమంది పెట్టారు? దగ్గర 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 1000 మందికి ఉంటుంది. మేము 8 సంవత్సరాల నుంచి మా హ్యాండ్ ఓవర్లు ఉండే. అంత ముందుకు మేము వాళ్ళ హ్యాండ్ కింద ఉండే, అంటే వాళ్ళు చేస్తుండే, వాళ్ళ చేయి కింద ఉండే. వాళ్ళతో మేము దగ్గర మేము గణేష్ని పెట్టి 15 ఇయర్స్ అవుతుంది. ఇలా వినాయక చవితి నుంచే మేము అన్నదాన కార్యక్రమం షురూ చేసినాం ఈ టెంపుల్లో. యాక్చువల్లీ ఏంటంటే మన లోకల్ అందరినీ పిలవడము, కార్పొరేటర్లు కానీ అందరినీ ఈ పెద్ద ప్రోగ్రాంకి సహకారాలు అందరూ బస్సువాసులు మనకి ఎప్పటికీ మనకి వెనకనే ఉండి ముందుకు పంపిస్తారు. వాళ్ళ కోసం మేము ఎన్నో ప్రోగ్రాంలు చేస్తాం. ఇక్కడ బతుకమ్మ పండుగ అయింది. అన్నీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది కాబట్టి దీనికి అంతా ప్రవీణ్ కానీ, అలాగే కిరణ్, మహేష్ గౌడ్, చాలామంది పెద్దల సహకారంతో ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ప్రతిసారి చేస్తారు. ప్రతిసారి మంచి అన్నదాన కార్యక్రమం కానీ, అదేవిధంగా పూజలు కానీ ప్రతి ఒక్కటి. ఈరోజు నేను సనత్ నగర్లో దగ్గర 8 సీతారామ కళ్యాణం అటెండ్ చేసి, ఇక్కడ భగవంతపూర్ ప్రవీణ్ నాకు దగ్గర కాబట్టి కంపల్సరీ రావాలని అంటే ఇక్కడికి రావడం జరిగింది. ఈనాటి సీతారామ కళ్యాణానికి ఎన్నో చేసుకోవాలి.
ఇక్కడ ఉన్నవారికి అందరికీ అందుబాటులో ఉండే ప్రతి దాని కార్యక్రమంలోనూ, అలాగే వినాయక చవితి కూడా చాలా బాగా చేస్తారు, బోనాల పండుగ కూడా బాగా చేస్తారు. ఇక్కడ ప్రతి పండుగ అనేది ఒక హిందువుల గుర్తింపుగా చేస్తారు కాబట్టి నేను దాని గురించి ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది కాబట్టి నేను వచ్చినాను. ఇక్కడ ఉన్న భగవంతపూర్ ప్రజలకు అందరూ బాగుండాలని చెప్పి ఆ సీతారాముల ఆశీర్వాదం ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మంచి కాలం కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ఇక్కడ ఉన్న వారికి అందరికీ పేరున ధన్యవాదాలు. శ్రీరామ్ మొదటిగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ బేగంపేటలోని భగవంతపూర్ ఏరియాలో ప్రవీణ్ అన్న గారు చాలా మంచిగా రాముని కళ్యాణం జరుపుతున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి టైంలో అన్న తమ్ముళ్ళు అందరి దగ్గరకు వచ్చి ప్రోత్సహించి మన హిందువుల పండుగల ముందరికి తీసుకెళ్లాలని ఈ విధంగానే ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. రాముని ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని చెప్పి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటూ రాబోయేటువంటి రోజుల్లో మంచి బంగారు భవిష్యత్తు వచ్చేటువంటి విధంగా ప్రభు మనల్ని ఆశీర్వదించాలని చెప్పి. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు బేగంపేట్ భగవాన్ నగర్కి వచ్చినందుకు మాకు చాలా సంతోషం. మా గబ్బర్ సింగ్ టీం పిలిచినందుకు ఈరోజు చాలా గ్రాండ్గా మ్యారేజ్ శ్రీరాముల్ని చేస్తున్నారు. మాకు చాలా సంతోషం ఉన్నది. మాకు ఇంటింటికి ఒక్కొక్క డోర్కి ఒక్కొక్క ఈ సమైక్య ధర్మం కోసము ఈ చట్టానికి రావాలంటే డోర్కి ఒక్కొక్కరు రావాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాము. ఇక్కడ ప్రసాదం వాళ్ళందరూ మీరు తీసుకోవాలని మా గబ్బర్ సింగ్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. బ్రహ్మాండ నాయక సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణం ఎక్కడ మానవ సేవే మాధవ సేవ లోక కళ్యాణార్థం ఎక్కడో జరుగుతున్న కళ్యాణంలో మా భగవంతపురం ఆంజనేయ స్వామి దేవాలయం లోపల సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న వీరాంజనేయ స్వామి సీతా కళ్యాణము బ్రహ్మాండంగా జరిగింది. శ్రీరాఘవం దశరథమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమురవింద దళాయదాక్షం రామం నిశాచరం వినాశకరం నమామి. రాముల వారు ప్రతి సంవత్సరం లోక కళ్యాణార్థమై నిత్య కళ్యాణం పచ్చతోరణంగా సంవత్సరానికి ఒకసారి రాములవారి కళ్యాణం మానవ సేవే మాధవ సేవ కనుక మానవుల కోసము మనమంతా మానవులందరం కలిసి ప్రతి సంవత్సరం కూడా సీతారామ కళ్యాణం చేస్తే మన కుటుంబాలు క్షేమ స్థైర్య విజయ అభయ ఆరోగ్యాలు పొందుతాయి. ప్రతినిత్యం కూడా భగవంతుని ఓం నమో నారాయణాయ ఓం నమో శివాయ అని ఏ విధంగా పంచాక్షరి అష్టాక్షరి మంత్రం పఠిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రతినిత్యం కూడా శ్రీరామ్ 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 అని చెప్పి కూడా పఠిస్తే మన అష్ట కష్టాలకు దూరమయ్యి అన్ని విధాల భగవంతుడు ఆయుష్ ఆరోగ్యము ద్రవ్యము సంతానము అన్ని విధాలు కూడా భగవంతుడు కాపాడుతాడు. జై శ్రీరామ్. రామనవమి శుభాకాంక్షలు. నేను ఈ భగవంతపూర్ మన ప్రవీణ్ ఎప్పుడు కూడా ఇక్కడ 10 years నుంచి రామనవమి నిర్వహిస్తుంటాడు. అందరికి అన్నదానం కూడా మంచిగా నిర్వహిస్తుంటాడు. తలసాని శ్రీనివాసరాజు గారు ఇవాళ 10 సార్లు కూడా ఇక్కడ వచ్చి విజిట్ చేస్తుంటారు. ఇక్కడ ఘనంగా ఫుల్ గ్రాండ్గా ఎప్పుడు సెలబ్రేట్ చేస్తుంటారు. కాబట్టి సార్ కూడా ఇక్కడ షెడ్ కానీ ఇక్కడ టెంపుల్స్ కానీ ఇవన్నీ కూడా సార్ ఎప్పుడు కూడా సహకరిస్తుంటాడు. సార్ కూడా ఇక్కడ విజిట్ అవుతాడు. నేను కూడా అన్నదానం కార్యక్రమానికి నా వంతు సాయం కూడా ఎప్పుడు ప్రవీణ్కి ఉంటుందని ఉంటుంది. దశరథనందన రాఘవ ఏమి లేదు. ఈ దోచుకొని పోతూ ఉన్నావు కదా నువ్వు, తీసుకుపోయి నీ భార్యకే ఇస్తున్నావు కదా. జై శ్రీరామచంద్ర మహారాజీకి, జై శ్రీరామచంద్ర మహారాజీకి.
శ్రీరామచంద్ర మహారాజీకి. అమ్మ అక్షింతలు ఇవ్వండి సార్కు. శ్రీనివాస్ పాపపుణ్యం అని చెప్పి ఏమని చెప్తున్నాడు? మరి దొంగతనం చేసావు, దోచుకొని పోయి మీ భార్యకి ఇచ్చావు కదా, అవన్నీ మీ భార్యకే ఇస్తున్నావు కదా, మరి ఆ పాపం పంచుకుంటామని అడిగింది పాపం. పెళ్లి చేసుకున్నావు నువ్వు, పరిపాలించే యొక్క యోగ్యత నీది, నీవేం తెచ్చినా నాకే, మేము పాపం తీసుకోను, నాకు డబ్బులు కావాలని నా భార్య. అబ్బా శ్రీరామచంద్ర మహారాజీకి. దశరథనందన రాఘవ. అయ్యా మాంగళ్య పూజ చేయండి, కూర్చోండి. మాంగళ్యధారణ సమూర్తాస్త సావధాన సుప్లగ్న సావధాన. ఇంకా